తమ ప్రతిభతో మన్ననలు పొందుతున్నారు రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. కార్మికుల కష్టాలు తీర్చేలా మిషన్లను తయారు చేస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరుస్తున్నారు. ఇన్నోవేటర్స్ ప్రయోగాల్లో విజయాలను సాధిస్తున్నారు. సిరిసిల్ల గణేష్ నగర్ కు చెందిన హేమంత్, పూనం అక్క తమ్ముళ్ళు తమ ఇన్నోవేటర్స్ కార్యక్రమాలు కేవలం పాఠశాలకే పరిమితం కాకుండా అవి వినియోగంలోకి వచ్చే విధంగా ప్రయోగాలు చేసి ఔరా అనిపించారు. రెండు సంవత్సరాల క్రితం హేమంత్ తన తండ్రితో ఖాళీ సమయంలో మరమగ్గాల కార్ఖానాలో సహాయంగా ఉండేవాడు. ఆ సమయంలో టాకాలు పట్టేవాడు. అయితే తండ్రి మృతి చెందడంతో టాకాలు పట్టే పని హేమంత్కు చాలా కఠినంగా మారింది. దీంతో టాకాలు సులువుగా మడత పెట్టేలా మిషన్ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం గత సంవత్సరం నుంచే పనులు మొదలుపెట్టాడు. దాదాపు 3 నెలలు శ్రమించి హేమంత్ మిషన్ పనిని పూర్తి చేశాడు. మిషన్ తయారీలో హేమంత్ కు అతని పాఠశాల ఉపాధ్యాయులు పాకాల శంకర్ గౌడ్, మోతీలాల్ ప్రోత్సాహం కూడా లభించింది. ఇతని మిషన్ పనితీరును చూసి చాలా మంది మెచ్చుకుంటున్నారు. మరోవైపు అక్క పూనం కూడా ధాన్యం ఆరపెడుతున్నప్పుడు హఠాత్తుగా వర్షం పడితే వెంటనే కవర్ కప్పే యంత్రాన్ని తండ్రి సహాయంతో తయారు చేసింది. అయితే ఆ మిషన్ పనిచేయాలంటే స్విచ్ ఆన్ చేయాల్సి వచ్చేది. అప్పుడు పూనం దానికి మరింత టెక్నాలజీ జోడించి ఆటోమేటిక్ గా తనకు తానే కవర్ కప్పే విధంగా మిషన్ ను అప్గ్రేడ్ చేశారు. గవర్నమెంట్లో క్లాత్ ప్రిపేర్ చేయడానికి కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు. ఈ క్లాత్ ప్రిపేర్ అయ్యే సమయంలో వాళ్ళు చేసే పని వల్ల వాళ్ళకి హ్యాండ్ పెన్స్ కావచ్చు, లెగ్ పెన్స్ కావచ్చు, ఇలా చాలా బాగా అవుతున్నాయి. సో మేము కూడా పద్మశాలికి చెందిన వాళ్ళం. మా నాన్న కూడా ఈ పవర్ లూమ్స్లోనే వర్క్ చేసి ఈ పని చేసి మా నాన్నకు హ్యాండ్ పెన్స్, లెగ్ పెన్స్ ఇలా చాలా బాగా వచ్చాయి. సో దీనికి ఏదైనా చేయాలి, ఈ ఫిజికల్ వర్క్ బాగుండే పనికి తక్కువ అయ్యేలాగా ఏదైనా చేయాలని చెప్పేసి ఈ మిషన్ చేశాను. దీని పేరు పవర్ లూమ్ క్లాత్ ఫోల్డింగ్ మిషన్. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ బట్టలను మడత పెట్టడానికి ఈ ఫోల్డింగ్ మిషన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అదే తను చదువులో రాణించడం, ఇందులో పాఠశాలలో చక్కటి ప్రతిభ కనపరిచే చాలామంది విద్యార్థులు గతంలో ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో మన అవార్డు తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం కూడా IIITలో కానీ తర్వాత రాష్ట్ర స్థాయిలో కూడా మంచి అవార్డులు కనిపించినటువంటి సందర్భాలు. ఈ మిషన్ అనేది నేత కార్మికులకు ఉపయోగకరంగా ఉంటుంది. సిరిసిల్లలో దాదాపు ఒక 30,000 మంది నేత కార్మికులు ఉన్నారు. వాళ్ళు పడుతున్నటువంటి బాధను చూసి జక్కని హేమంత్ మా స్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. ఆ అబ్బాయి ఏం చేసిందంటే తనకు వచ్చినటువంటి ఐడియాను మాతో షేర్ చేసుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జిబిట్ తయారు చేసుకుని దాని పేరు ఏంటంటే క్లాత్ ఫోల్డింగ్ మిషన్. ఇది నేత కార్మికులకు చాలా